మహిళా భద్రత కోసం, మహిళ యొక్క రక్షణ కోసం తెలంగాణ పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. అది అందరికీ తెలుసు. అయితే చాలా మంది అమ్మాయిలు లేకపోతే పెళ్ళైన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు. కాబట్టి అటు పోలీసులకి ఇటు ప్రజలకి మధ్య ఒక బ్రిడ్జిగా, ఒక వారధిగా తెలంగాణ పోలీస్ వాళ్ళు, ఎస్పెషల్లీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సంఘమిత్ర అని చెప్పేసి ఒక టీం తయారు చేశారు. దాంట్లో చాలా మంది వాలంటీర్స్ ఉంటారు. సో మీ ఏరియాకి సంబంధించిన వాలంటీర్స్ కూడా తప్పకుండా ఉంటారు. షీ సేఫ్ అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ షీ సేఫ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సంఘమిత్ర టీంలో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు ఉంటాయి. మీరు వాళ్ళని సంప్రదించండి. ఈ షీ సేఫ్ అనే యాప్ ద్వారా మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ సాస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వెంటనే కమాండ్ సెంటర్కి కనెక్ట్ అయిపోయి మీకు తప్పకుండా మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు పోలీసులు మీ లొకేషన్కి వచ్చేసి హెల్ప్ చేస్తారు. అలాగే మీరు ఏదైనా ఒక ఇబ్బందులు ఉన్నప్పుడు సంఘమిత్ర కాల్ చేయొచ్చు. ఎటువంటి హెసిటేషన్, ఎటువంటి ఇబ్బంది మీకు లేదు. మీ సమస్య విని మీ సమస్య తగ్గట్టు వాళ్ళకు ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు, ఒక మంచి సలహాలు మీకు ఇస్తారు. దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అవసరమైతే పోలీసులు కూడా సంప్రదించి మీకు సరైన సహాయం చేస్తారు సంఘమిత్ర టీం. నేను కూడా దాంట్లో వాలంటీర్, నేను సనత్ నగర్లో ఉంటాను. సో మీరు నాకు కూడా కాల్ చేయొచ్చు. అలాగే కార్పొరేట్ ఎంప్లాయీస్ కోసం మార్గదర్శక్ అని చెప్పేసి ఒక టీమ్ ఆఫ్ వాలంటీర్ని తయారు చేశారు. అది కూడా షీ సేఫ్ అనే యాప్లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఏ మహిళ అయినా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, లేకపోతే ఏదైనా అమ్మాయి, కాలేజ్ అమ్మాయి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈవిటీజింగ్ చేసినప్పుడు కంప్లైంట్ ఇస్తే కోర్టు చుట్టూ తిరగాల, మా విషయాలను బయటకు వస్తాయని చెప్పేసి మీకు ఎటువంటి భయం అవసరం లేదు. మీరు ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ విషయాలు గోప్యంగా ఉంచి, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో దానిపైన వివరాలు సేకరించి అతను ఇబ్బంది పెట్టినప్పుడు తప్పకుండా గట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇక పోలీసులు గట్టి కౌన్సిలింగ్ అంటే ఎట్లా ఇస్తారో మీకు తెలుసు. అట్లా ఇచ్చేసి ఆ సమస్యని పునరావృతం కాకుండా చూసి మీకు మంచి భద్రత పరంగా మీకు హెల్ప్ చేస్తారు పోలీసులు. ప్రతి కంప్లైంట్ కూడా అది ఎఫ్ఐఆర్ కాదు, మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కానీ మీరు ప్రాథమికంగా అంటే ఇనిషియల్గా ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు మీరు వెంటనే కంప్లైంట్ ఇస్తే ఈ నేర తీవ్రత అనేది పెద్దగా కాకుండా మీకు కూడా సొల్యూషన్ చాలా తొందరగా వచ్చేస్తుంది. తద్వారా మీకు చాలా లాభం అనేది ఉంటుంది. మీ వెనుక పడే ఎవరు ఏ నర్సులు మీ వెనుక పడరు. సరైన యాక్షన్ అనేది పోలీసులు టైం తీసుకుంటారు. కాబట్టి మీరు షీ టీమ్స్ ఫోన్ నెంబర్స్ కూడా మీరు గూగుల్లో వెతికినా దొరుకుతుంది, వాళ్ళకి కాల్ చేయొచ్చు. అలాగే కొన్నిసార్లు అమ్మాయిలు సైబర్ క్రిమినల్స్ పట్ల ఎంతో మంది డబ్బును కోల్పోయారు. ఓకే, సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వెంటనే విత్ ఇన్ మినిట్స్లో మీరు 1930కి మీరు కాల్ చేయండి. ఓకే, తద్వారా మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. అలాగే మీకు ఏ నెంబరో గుర్తుకు లేదు, షీ టీమ్స్ నెంబర్ తెలీదు, సైబర్ క్రైమ్స్ ఫోన్ నెంబర్ తెలియదు అనుకుంటే డైరెక్ట్ 1 స్టాప్ సెంటర్ 100 కాల్ చేయండి, మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. సో తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.